గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 30/60 నేను మమత. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు గవర్నర్ నరసింహన్. పనుల పురోగతిని గవర్నర్ కు వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు. నిర్మాణం పూర్తయిన బ్లాకులతో పాటు పనులు జరుగుతున్న బ్లాక్స్ లో కూడా తీసుకుని వెళ్లి చూపించారు బాబు. గవర్నర్ కూడా ఆసక్తిగా ఎక్కడ ఏ శాఖను కేటాయిస్తున్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో గవర్నర్ కు చోటివ్వమని అడిగారు నరసింహన్. తాను తెలంగాణకే పరిమితమయ్యానన్న వార్తల్లో నిజం లేదని, అదంతా మీడియా సృష్టిడని అన్నారు ఆయన. సచివాలయ వాతావరణం బాగుందని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుని పోయి ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు గవర్నర్. Probably I will also occupy a space in this new secretariat shortly. I have already spoken to the Chief Minister. Because ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే if the one state has moved to Amravati or this new complex, I would also probably try and see as frequently as I can come and work out of this place. This is a challenge which has come before the two chief ministers. Very few chief ministers have got an opportunity that what Mr. Babu has got or what Mr. KCR has got. So my idea is that both the states should now focus on the development agenda and see how they can go forward and make the people happy. My own dream is in about 10 years from now, definitely these two states will be in the top notch of the country. There is no doubt about it. I have no doubt about it. I will not be here, but you will all be here. You will see that these two states will be the most spoken about states in this country. Because Babu Garu has got a huge vision. He is looking at something which is going to change the entire landscape of Andhra Pradesh and Vijayawada in particular. You know, the Poduna I also had occasion to see what the riverfront is going to be like, what Krishna Pushkaralu arrangements are going to be like. Yes, there will be a certain amount of inconvenience for people. I will appeal to the people of Vijayawada, please cooperate with us. All of us, its state belongs to every one of us. He is only the captain of the ship. I am the non-playing captain, he is a playing captain. That is all the difference. So it is our state and we need to move forward. I am extremely happy about the visit and it has been a great eye-opener for me. And I do hope that I will have the opportunity to frequent this place and meet more of you at more time. And I can assure you once again, all my colleagues, employees, that please do come over once things are ready here and you will definitely enjoy your work and your stay here. Thank you. విభజన సమస్యలను అధిగమించేందుకు గవర్నర్ సలహాలు సూచనలను స్వీకరిస్తామని అన్నారు ఏపీ సీఎం బాబు. రాష్ట్రం మంచి కోసం అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలను సహృదయంతో స్వీకరిస్తామని, అందరినీ కలుపుకునే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని చెప్పారు చంద్రబాబు. లోపలంతా కూడా ఒక రౌండ్ కూడా వేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం. మినిస్టర్స్ కానీ, సెక్రటరీస్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ, మిగిలిన అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తారో ఆ విషయాలని చెప్పాం. అదేవిధంగా మొత్తం ఇక్కడ చూస్తే 5 బ్లాక్లు వస్తాయి. ఈ 5 బ్లాకుల్లో మనం ఉండేది 5వ బ్లాక్. ఇది మొదటి బ్లాక్ వచ్చి మొత్తం జిఏడి అక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటే, ఈ 4 బ్లాక్స్ లో కూడా మంత్రులు, సెక్రటరీస్, వర్క్ స్టేషన్స్, మిగిలిన సిబ్బంది కూడా ఎక్కడెక్కడ పనిచేసే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎదురుగా ఇంకొక బ్లాక్ లో మనం అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అసెంబ్లీ, కౌన్సిల్ ఇంకొక బ్లాక్ లో వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఇదొక ఫుల్ ప్లెడ్జ్డ్ సచివాలయం మనం ఫంక్షన్ చేసుకోవడానికి వస్తుంది. సచివాలయ సందర్శన కోసం వెలగపూడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు ముస్లింలు కలిసి శుభాకాంక్షలు అందించారు. రంజాన్ సందర్భంగా స్వీటును తినిపించి సన్మానం చేశారు. అనంతరం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి కూడా మిఠాయిని తినిపించి రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు.
నవమాసాలు మోసి కనిపించిన తల్లే పేగుబంధాన్ని మర్చిపోయింది. తన కుటుంబం పరువు పోతుందని భావించి కన్న కూతుర్నే కడతీర్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించిన తల్లి పరువు పోతుందని కూతురి మొహంపై దిండుతో అదిమి హత్య చేసింది. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్లుగా చుట్టుపక్కల వారిని నమ్మించింది. విజయవాడలో పరువు హత్య కలకలం రేపుతూ ఉంది. వేరే మతస్థుణ్ణి పెళ్లి చేసుకున్నందువల్లే తన కూతుర్ని చంపినట్లుగా ఒప్పుకుంది తల్లి. రెండో కూతురి కాపురం నిలబెట్టేందుకు చంపానని అంటుంది ఆమె. నేను మా ఆయనకి కూడా చెప్పుకోవాలా. నా కూతురు నేను 10 రోజుల నుంచి 4 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నా. కాదు తల్లి, నా మాటిను తల్లి. అలా వద్దమ్మా, వాడి పెళ్ళే ఉంది, వాడి పిల్ల ఉంది, వాడు నీకు వాడుకుని వదిలేస్తాడు తల్లి. వద్దంటే నువ్వు నాకు పెళ్లి చేస్తానంటే ఇప్పుడు నీ కూతురు పిలిపిస్తానన్నాడు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడా? అవునండి. మీరే చంపారని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడంట. అవునండి. మీరు చంపారా? చెప్పే ఈయనక కోపం వచ్చేసి వాడితో నేను చంపేస్తాను, లేకపోతే నీ కూతురికి పంపి వాడి చేతిలో నా కూతురు సస్తం ఎందుకు, ఆ తెగమాని వాడు తెలుగు జాతిలో నా కూతురు సస్తం ఏంటని ఆ కోపం ఈ కోపం చూపించుకోలేక అలా నాకు పంపిస్తాం ఇష్టం లేక ఒక కూతురుతోనే పోయిద్ది, నా పొరుగు ఆగిద్ది అని లెక్కతో నేను చంపేశానండి. అనంతపురం జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నరసింహతో పాటు మరొక 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 20 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల్ని స్వాధీనం చేసుకున్నారు. నరసింహకు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలే కాకుండా దుబాయ్ నుంచి కూడా ఫోన్లో పందాలను నిర్వహిస్తూ ఉన్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నరసింహను అరెస్ట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆఫ్రికా దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ మొజంబిక్ కు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 5 రోజుల పర్యటనలో భాగంగా మొజంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాల్లో ఆయన పర్యటిస్తారు. అపార సహజ వనరులున్న ఆఫ్రికా దేశాలతో అత్యున్నత స్థాయిలో సన్నిహిత సంబంధాలను పటిష్టం చేయడం కోసం మోడీ పర్యటన ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. 4 దేశాల పర్యటనను ముగించుకుని ఈ నెల 12న భారత్ కు తిరిగి వస్తారు ప్రధాని మోడీ. ఏపీ, తెలంగాణలలో ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. నెల రోజుల పాటు నిష్ఠతో కొనసాగించిన కఠిన ఉపవాస దీక్షలను విరమించారు. నూతన వస్త్రాలను ధరించి మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. చార్మినార్, మక్కా మసీద్, మీరాలాం ఈద్గా తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భూమిపైకి దించడం జరుగుతుంది. ఆ యొక్క భూమిపైకి దించడం వలన ఆ గ్రంథం యొక్క పవిత్రతను కాపాడడం కోసము అందుకొరకే ఈ నెలను పవిత్ర మాసంగా భావించడం జరుగుతుంది. మొత్తము ప్రతి ఒక్క ముస్లిం సోదరమని మొత్తం నియమ నిష్టలతో ఉండి చందమామ చూసినప్పటి సంది రోజాను పట్టడం జరుగుతుంది. అంటే ఉదయం 5 o'clock లేచి
సాయంత్రం 6 గంటల వరకు రోజాను ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది. రంజాన్ పండుగను పురస్కరించి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం సోదరులే కాకుండా హిందూ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ ఎంతో నియమ నిష్టలతో ఈ ఉపవాస దీక్ష ఉండడం జరుగుతుంది. అంటే ఉపవాస దీక్ష చాలా కఠోర దీక్షగా ఉంటుంది, కానీ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది ముస్లిం సోదరులు. ఎందుకంటే ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం ఒక కోరికగా భావిస్తారు. వేల మందిలో ఈరోజు నమాజ్ చదవడం అంటే ఒక కోరికగానే భావించి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడడంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవల్లిలో విషాదం నెలకొంది. అమరవల్లికి చెందిన భూలక్ష్మి అనే మహిళ తన 3 కుమారులతో ఈ ఉదయం ఉప్పటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 2 కుమారులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండడంతో వైద్యం చేయించే స్తోమత లేక భూలక్ష్మి ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తూ ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాల్నడకన వచ్చిన భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,155 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి స్మార్ట్ పల్స్ పేరుతో ఇంటింటి సర్వేను ప్రారంభించనున్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం, సంక్షేమ ఫలాలను అందుకునే వారి సంఖ్యను లెక్కగట్టడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా ప్రజల ఆదాయం, వ్యయాలు, ఆస్తులు, ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. సర్వే సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నుంచే ప్రారంభమవుతోంది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ సర్వేను రేపటి నుంచి నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు చంద్రన్న బీమా సర్వేను పూర్తి చేయనున్నారు. సర్వే మొత్తం ఆధార్ కార్డు ఆధారంగానే ఉంటుంది. అందులో ఉన్న వివరాలను అప్డేట్ చేసుకోవడం, లేని వాటిని చేర్చడం పద్ధతిలో ఈ సర్వే సాగుతుంది. ఒక్కో కుటుంబానికి కనీసం 30 నిమిషాలు సమయం కేటాయించారు. దీనికోసం గ్రామాలను బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాకుకు 2 ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. ఒక్కో బ్లాకుకు ఒక్కో ట్యాబ్ను కేటాయించారు. 4G సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో 4G సిమ్ములు, 2G సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో 2G సిమ్ములిచ్చి వాటితో సర్వే పూర్తి చేయించనున్నారు. వాస్తవానికి ఈ రోజు నుంచే సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రంజాన్ దృష్ట్యా రేపటి నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటిని, అందులో ఉన్న సదుపాయాలను ఫోటోల ద్వారా సర్వేలో నమోదు చేసుకోనున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, వారి వివరాలు, వేలి ముద్రలు నమోదు చేసుకుంటారు. గతంలో సర్వే చేసి అనంతరం కంప్యూటర్లలో నమోదు చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కడికక్కడే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. సబ్సిడీలు పొందుతుంటే వారి వివరాలు, పెన్షన్లు, ఇతర రాయితీలన్నీ అందులో నమోదు చేసుకుంటారు. స్మార్ట్ సర్వేతో పాటు చంద్రన్న బీమా సర్వే కూడా నిర్వహించనున్నారు. దీనికోసం పొదుపు సంఘం మహిళలతో బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ బీమాలో చేరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేని వారికి వెంటనే అకౌంట్లు తెరిపించి దాని ద్వారా బీమాను వర్తింపజేయనున్నారు. ఆగస్టు 15 నుంచి చంద్రన్న బీమా అమల్లోకి వస్తున్నందున అప్పట్లోగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు ఒక చోట, క్లాసులు నడిచేది మాత్రం మరొక చోట. అధికారులు తనిఖీలకు వచ్చినా పర్వాలేదు, ఒకరోజు స్కూల్ను అద్దెకు తీసుకుని కాలేజీగా చూపించి క్లాసుల్ని పెట్టి నోళ్లు మూయిస్తారు. కాదంటే రాజకీయ ఒత్తిళ్లతో దారికి తెచ్చుకుంటారు. కాసులు కాలేజీకి, కష్టాలు విద్యార్థులకు. ఇది శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని ఒక ప్రైవేట్ కాలేజ్ నిర్వాకం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలేజీ శ్రీ సత్య డిగ్రీ కాలేజీ. శ్రీకాకుళం జిల్లా వంగర మండల కేంద్రంలో గల ఈ కాలేజీ వన్డే డిగ్రీ కాలేజీ. వన్డే మ్యాచ్ లా వన్డే కాలేజీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా?
అవును నిజమే. వీరు కాలేజీకి అనుమతి పొందింది వంగర్లోనే, కానీ కాలేజీ నడుపుతున్నది మాత్రం రాజాంలోని సత్య కాంప్లెక్స్ లో. అధికారులు తనిఖీలకు వచ్చిన రోజు వంగర్లోని వివేక్ మాస్టర్ మైండ్ స్కూల్ ను ఒక రోజుకు అద్దెకు తీసుకుంటారు. ఇదే శ్రీ సత్య డిగ్రీ కాలేజీ అని వారికి చూపిస్తారు. అప్పటికప్పుడు రికార్డులు సృష్టించి అధికారులను, కమిటీ సభ్యులను పురిటి కొట్టిస్తారు. వింటే డబ్బులతో మేనేజ్ చేస్తారు, లేదంటే మాకు రాజకీయ నాయకులు తెలుసు, మంత్రులు తెలుసు అంటూ ఏదోలా పనికాని చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా తమ మకామును రాజాంకు మారుస్తారు. రాజకీయ పలుకుబడి ఉందన్న ధీమాతోనో లేక తనిఖీ అధికారులను లోబర్చుకోవచ్చనే తెగింపో తెలియదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నడుపుతున్నారు. ఇదేదో ఈ మధ్య జరుగుతున్న తతంగం కాదు, గత 5 ఏళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించే ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని వీరు ఈ తరహా వ్యాపారానికి దిగారు. ఉన్నత విద్యామండలి ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా కాలేజీని రాజాంలో నడపడమే కాకుండా అనుమతి లేని కోర్సులకు కూడా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత విద్యార్థులను బెదిరించి అనుమతి పొందిన గ్రూపుల్లోకి మార్చుతున్నారు. వీరి మాటలు నమ్మి కాలేజీలో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంగర్ నుండి రాజాంకు సుమారు 30 కిలోమీటర్లు ఉండటంతో రాను పోను 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. డిగ్రీ కాలేజ్ ఉన్నదని వంగర్లో రిజిస్ట్రేషన్ మొత్తం అయింది. కాకపోతే ఇక్కడ కాలేజ్ లేకపోవడం, మేము చాలా దూరం నుండి 60-70 కిలోమీటర్ల నుండి వస్తున్నాము. మాకు చదువు చాలా సమస్యగా ఉంది. మాకు ఇక్కడ సత్య కాలేజ్ వంగర్లో రిజిస్ట్రేషన్ అయింది, కానీ మాకు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వంగర్లో చదువుకుని మేము రాజం వచ్చి చదువుకుంటున్నాము. ఇక్కడ రాజంలోనే నడుపుతున్నారు సత్య కాలేజ్. 5 ఏళ్లుగా ఇదే తరహా దందా కొనసాగిస్తున్న సత్య కాలేజీ యాజమాన్యం ఇప్పుడు మళ్లీ కొత్త గ్రూపుల అనుమతి కోసం ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేసుకుంది. ఆ మేరకు కాలేజీ తనిఖీలకు వచ్చిన ఉన్నత విద్యామండలి కమిటీని తప్పుదోవ పట్టించేలా వంగర్లోని వివేక్ మాస్టర్ మైండ్ స్కూల్ ఒకరోజు అద్దెకి తీసుకున్నారు. ఆ తర్వాత కమిటీ సభ్యుల్ని మడ్డవలస రిజర్వాయర్ దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు ముట్టచెప్పి వంగర్లోనే కాలేజీ నడుపుతున్నట్లు ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్పెషల్ క్లాసుల పేరుతో తమ కాలేజీని శ్రీ సత్య యాజమాన్యం తీసుకుందని చెప్తున్నారు మాస్టర్ మైండ్స్ స్కూల్ నిర్వాహకులు. అక్రమాల విషయం తమకు తెలియదంటున్నారు. వివేక్ మాస్టర్ మైండ్ స్కూల్ సార్ మాది. గత లాస్ట్ 6 years నుంచి రన్ అవుతుంది. సత్య డిగ్రీ కాలేజ్ వచ్చి మాకు ఇక్కడ మండలం సంబంధించిన కాలేజ్ ఇది. ఈ విధంగా మేము ఇచ్చేస్తున్నాము. మా ప్రెజెంట్ రూమ్స్ వాంటింగ్ వచ్చి ఈ విధంగా అంటే బ్యానరీ కట్టుకుంటే ఇది స్కూల్ మాత్రమే వాళ్ళ కాలేజీ అని చెప్తే చెప్పొచ్చాం, కానీ ఇది మా స్కూల్ సార్. ప్రూఫ్లు కావాలంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 5 ఏళ్లుగా కాలేజీని నడుపుతున్నా ఎంతవరకు యూనివర్సిటీ అధికారులు దృష్టి సారించకపోవడం, తీరా ఫిర్యాదు వస్తే ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పడం అనుమానాలు రేపుతోంది. అది ఏ కాలేజ్ కావండి, ఏ కాలేజ్ అయినా నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా దాని పట్ల మేము శ్రద్ధ వహించి నిబంధనలకి అనుకూలంగా, నిబంధనలకి కట్టుబడి ఆ సంస్థను ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాము. అనుమతులకు విరుద్ధంగా కాలేజీని నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న శ్రీ సత్య డిగ్రీ కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తూ ఉన్నాయి. జూన్ 2వ వారం వరకు ఉక్కుపోతతో అల్లాడిన ప్రజలు ఇప్పుడు భారీ వర్షాలతో అతలాకుతలమవుతూ ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఉత్తర భారతాన్ని వానలు వణికిస్తున్నాయి. రాజస్థాన్ మినహా ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం అక్కడ తీవ్రంగా కనిపిస్తోంది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్, వారణాసి, రాయ్బరేలీ, చర్క్, గోర్వాల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో వాగులు వంకలతో పాటు నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక బీహార్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గయలో 91 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదయ్యింది. భాగల్పూర్, పాట్నాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లో బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని రేవా జలపాతం ఉప్పొంగి ప్రవహించింది. జలపాతం ప్రవాహాన్ని అంచనా వేయలేక సరదాగా స్నానాలకెళ్లిన స్నేహితుల బృందం వరద నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు 4గురిని రక్షించగా ఓ యువకుడు మరణించాడు. ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్లో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అస్సాంలోనూ వరదల ఉధృతి కనిపిస్తోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మరో 2 రోజుల పాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఐసిస్ అన్నంత పని చేసింది, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని మొన్న ఢాకా కాల్పుల సందర్భంగా హెచ్చరించిన ముష్కర మూక ఈ రోజు అన్నట్టే మరొకసారి విరుచుకుపడింది. ఉగ్రవాదులు ఈసారి బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఈద్గాను లక్ష్యంగా చేసుకున్నారు. ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిషోర్గంజ్ ఈద్గా మైదానంలో రంజాన్ ప్రార్థనల సమయంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.